మమతా బెనర్జీ తాజా పరిస్థితి చూస్తే పాపం నిజంగా కడుపు తరుక్కుపోతోందండి. ఎక్కడికి వెళ్తున్నా కూడా వందలాది మంది ఆవిడ చుట్టూ లేరు. ఇప్పుడు 10 మంది కూడా పట్టుమని వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు రావట్లే. వచ్చిన వాళ్ళందరినీ కౌంట్ చేసుకుని నెక్స్ట్ డే వేసేది నిన్నే అనేట్లుగా సువేందు అధికారి చూస్తూ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అధికారులను ఉపయోగించుకొని మొత్తం విపక్ష నేతల్ని అలాగే పర్టికులర్గా ఒక మతాన్ని టార్గెట్ చేసినటువంటి ఈమె ఈరోజు ఈ దుస్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే స్వయంకృత అపరాధాలు. మదంతో ఆ రోహింగ్యాల్ని చాలామందిని జొప్పింపజేసుకొని ఓటు బ్యాంకులను తయారు చేసుకుని ఎప్పటికీ అక్కడే నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను అనుకుంది ఈవిడ. కానీ సర్ అనే ఒక బ్రహ్మాస్త్రంతో ఈవిడ ఏమైంది, ఈరోజు అపోజిషన్లో కూడా లేని పరిస్థితి. అపోజిషన్లో ఉన్నా కూడా పెద్దగా ఎవరు మద్దతు తెలిపేటటువంటి పరిస్థితి లేదు. ఈవిడ ఎంపీలు కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతీయ పార్టీలోకి జంప్ అయ్యి దాని ద్వారా ఎన్డీఏలోకి వెళ్ళిపోయారు, దాదాపు 21 మంది. అలాంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, బురద, లేకపోతే రాళ్ళు ఇలాంటివి విసురుతున్నారంట. దొంగ 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 అని నినాదాలు చేస్తూ ఉన్నారట. దారుణం, మహా దారుణం ఇది. ఒకసారి ఆ వార్త చూడండి. నిన్నటి ఆదివారం రోజునే మమతా బెనర్జీకి చేదు అనుభవం. కొంతమంది నిరసనకారులు ఆమె కారును చుట్టుముట్టి దొంగ దొంగ అంటూ బురద, రాళ్ళు, చెప్పులు విసిరారంట. ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలీస్ కస్టడీలో తమ పార్టీ కార్యకర్త శనివారం ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఈవిడ గడిచిన ఆదివారం హాలీ సహర్కు వెళ్లారు. నిరసనకారులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు రక్షణ వలయంగా ఆమెకు నిలబడ్డారు. అయితే తాను పర్యటనకు వస్తున్నట్లుగా ముందుగానే తెలియపరిచిన భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మండిపడ్డారు మమతా బెనర్జీ. భద్రత సంగతి పక్కన పెట్టండి, దుండగుల్ని పోలీసులు రక్షిస్తూ ఉన్నారు. మీ పోలీసులే కదా వాళ్ళు ఒకప్పుడు. రాష్ట్రం ఎలాంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై కేసు పెడతా కారుపైకి పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. రాళ్లు విసిరడం గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉంది. రాళ్లు విసిరే బ్యాచ్ని పెట్టుకొని పెద్ద రచ్చ రాజకీయాలు చేశారు ఈవిడ. నా తల పగిలిపోయి ఇక్కడే ప్రాణాలు కోల్పోయేదాన్ని, భాజపాను పోలీసులు రక్షిస్తూ ఉన్నారని ఆరోపించారు. పోలీసులు మాఫియా శక్తులతో కలిసి ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పారు. మమతా బెనర్జీ ఇలాఖాలో, మమతా బెనర్జీ హయాంలో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ఆఫీసులు కూడా ఓపెన్ అయ్యేవి కావు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. తమ కార్యక్రమాలని ఇప్పుడు కొనసాగిస్తున్నారు స్వేచ్ఛగా, హాయిగా. అంతటి మంచి పరిపాలన అందించారు ఈవిడ. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఒక ఉన్మాది, వాడి పేరు గుర్తు రావట్లేదు, షాజహాన్ అనుకుంటా, అక్కడికి వెళ్ళి వాడికి మద్దతుగా మాట్లాడుతుంది. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని రండి అంటది ఒక ఆడదయ్యుండి. ఈరోజు ఏమన్నా ఈ విక్టింగ్ కార్డు కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంది. సువేందు అధికారి మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మమత కారుపై దాడి ఘటన తీవ్ర ప్రజాగ్రహానికి ప్రతీక అని చెప్పేశాడు ఆయన. ఆమె ఎంతో దొంగలించడం వల్లే ప్రజలు ఆమెను దొంగగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇందులో భాజపా పాత్ర ఏమీ లేదు, ప్రజలే ఆవిడని దిగబడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మమతా బెనర్జీ గురించి చెప్పడం స్టార్ట్ చేసినట్టు గంట చెప్తా నేను. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇలాంటి రాజకీయ నాయకులు అసలు నభూతున్న భవిష్యత్తు. అధికారం కోసం ఏదన్నా చేస్తారు. రోహింగ్యాలను తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల్ని తయారు చేసుకుంటారు, ఏమైనా చేస్తారు. ఎన్నికల సంఘం ఈ బ్రహ్మాస్త్రాన్ని, సరైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకపోయి ఉండుంటే అదే సంతుష్టీకరణ ద్వారా, అదే ఓటు బ్యాంకుల ద్వారా, అదే అక్రమమైనటువంటి ఓట్ల ద్వారా ఈవిడ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ ఇప్పటికీ ఈవిడి మీద, అంటే అపోజిషన్లోకి వెళ్ళినా ఈవిడి మీద విపరీతంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే కారణం ఏంటంటే అంతగా ఏడ్పించింది ఈవిడ. హత్యలు ప్రేరేపించింది, గ్రామాలు తగలబెట్టబడ్డాయి. లక్షలాది మంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలకి స్వాగతం పలికారు. హిందువుల యొక్క గొంతు నొక్కారు. ఒకటా రెండు, ఎన్ని పాపాలు. అసలు బీఎస్ఎఫ్కి ప్లేస్ ఇవ్వండి, అక్కడ కంచె వేసుకుంటామంటే కేంద్రానికి సహకరించదు. దేశభక్తి ఉండదు, ధర్మనిరతి ఉండదు, పదవులు. లేదా మేనల్లుడు. ఆ మేనల్లుడు కూడా బయట ఎక్కడ తిరగడానికి లేదు, స్వేచ్ఛగా తంతున్నారు ఒక్కొక్కరు పట్టుకొని.